అని చెప్పారు కదా లింగం గారు. లింగం గారు మీరు వన్ సైడ్ ఒక్కటే మీరు మీరు మీ స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. దయచేసి వినండి. 100 రోజుల్లో మీరు తీరుస్తానన్నటువంటి హామీల గురించి ఏంటి? మీరు ఆ మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పారు. విలువ లేదన్నట్టు 100 రోజుల గ్యారంటీ, 100 రోజుల్లో 6 గ్యారంటీలు. అదే అండి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పాలన విధ్వంసం జరిగితే ఇవాళ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్రకుప్పగా మారిస్తే ఇవాళ ఒక్కొక్కటి అమలు చేస్తున్న ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఓకే, అప్పుడే అదే చెప్పుండాల్సింది. అప్పుడు అదే చెప్పుండాల్సింది. 100 రోజుల హామీ ఇవ్వకుండా ఉండాల్సింది. 100 రోజుల హామీ ఇవ్వకుండా ఉండాల్సింది. 100 రోజుల్లో ఎందుకు చెప్పారు? బాకీ పడ్డాడు తెలంగాణ ప్రజలకు, కల్వకుంట్ల కుటుంబం బాకీ పడ్డారు. రైట్ అండి, ఓకే. మిగతా గెస్ట్ కూడా ఉన్నారు. ఓకే రైట్, మళ్ళీ మాట్లాడతాను. కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఆ ప్రజలు డిఫరెన్స్ గమనించరు. ఓకే ఓకే, మీరు మీ అహంకారం తగ్గించుకోండి. రైట్, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు. రైట్, ఓకే. కృష్ణారెడ్డి గారు, హామీని కూడా అమలు చేస్తాం. మిగతా వాళ్ళని కూడా మాట్లాడండి. ఒక్క నిమిషం మళ్ళీ మీకు టైం ఇస్తాను. లింగం గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. లింగం గారు దయచేసి ఆగండి. కృష్ణారెడ్డి గారు, సో మీ అభ్యర్థి దీపక్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. 7,296 ఓట్లు ఇప్పటి వరకు ఆయనకి పోలైనటువంటి పరిస్థితి. ఇక్కడ 3వ స్థానానికి పరిమితమైనటువంటి బీజేపీ బీహార్లో మాత్రం దూసుకుపోతున్నటువంటి సీన్ చూస్తున్నాం. బీహార్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మోడీ నితీష్ ద్వయం మళ్ళీ మాకు కావాలి అని బీహార్ ప్రజలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో బీహార్లో మీ గెలుపుకి మంత్రం ఏంటి? ఇక్కడ 3వ స్థానానికి పరిమితం అవ్వడంలో బీజేపీ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? ముందుగా మీకు రాజ్న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ, అలాగే స్వతంత్ర అభ్యర్థి అన్వర్ గారు అకాల మృతి చెందడము, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి వారి మృతికి సంతాపం తెలియజేసుకు, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఇక ఫస్ట్ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే మేడం, ఇక్కడ చాలా అంశాల కంటే ముందు ప్రజా సమస్యల కంటే ఎక్కువ కూడా జరిగిన పరిణామాలను మనం చూసుకుందాం. డబ్బు ప్రభావం ఒకటి జరిగింది. రెండోది పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా చేసుకోవడము. ఏది ఓటు చోరీ అని రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పాడో అదే దొంగ అని ఎవరినట్టు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. అలాగే చీకటి ఒప్పందం ఎంఐఎం తోటి చేయడము, అనైతికంగా అప్రసామయికంగా మంత్రి పదవి ఎలక్షన్ కూడా పిండక్తుండగా మంత్రి పదవి ఇచ్చి ఒక సామాజిక వర్గం ఓట్లను దండుకోవడం అనే దాని మీదనే ఈ ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజల అవసరాల గురించో ప్రజా సమస్యలను లేవతెచ్చో మేము గెలిస్తే ప్రజలకు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఈ సమస్యలు తీరుస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మాట్లాడలేదు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఒక్క సామాజిక వర్గం ఓట్లు ఎట్లా గడ్డి కొట్టాలి, ఎట్లా ఓట్లు వేయించుకోవాలనే దాని ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజా సమస్యలను లేవనెత్తే అంశాలు పక్కకెళ్ళి అక్కడ జరిగిన అంశాలకు చాలా మనం చూసాము. ఇందాక సునీత గారి విషయం ఏ పార్టీ అయినా కావచ్చు, ఆమె ఇట్లా మాట్లాడడం ఏంది, ప్రెస్ మీట్ పెట్టడం ఏంది? కాంగ్రెస్ నాయకులను సూటిగా అడుగుతున్నాను. లింగమయ్య యాదవ్ గారు ఆయన టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈయన బైండ్ ఓవర్ కేసున్న చిన్న శ్రీశైలం యాదవ్ పోలింగ్ బూత్లకు ఎలా తిరిగాడు, ఎలా మందిని వేసుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం ఎలా తిరగగలిగాడు? ఆయన ఓటేసి మళ్ళీ నియోజకవర్గం దాటి పోవలసిన వ్యక్తి ఆయన తిరగాల్సింది ఎట్లా వచ్చిండు? ఎవరు సహకరించారు? వీరు ప్రభుత్వం సహకరించింది, వీరు పోలీసు వాళ్ళు సహకరించారు. అలాగే 12-1 వరకు ఓటింగ్ శాతము తక్కువ అయిన తర్వాత